నమస్కారం. నా పేరు వినయ్ కుమార్. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు చూద్దాం. దేశాభివృద్ధిలో అంకుర సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయన్న ప్రధానమంత్రి. కొత్త ఢిల్లీలో స్టార్టప్ మహాకుంభ్ 2024లో వెల్లడించిన నరేంద్ర మోదీ. నేడు సార్వత్రిక ఎన్నికల తొలి నోటిఫికేషన్ విడుదల. 21 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో 102 లోక్సభ నియోజకవర్గాలకు నోటిఫికేషన్. రష్యా అధ్యక్షునిగా తిరిగి ఎన్నికైన పుతిన్కు ప్రధాని అభినందనలు. ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఇద్దరు నేతలు అంగీకరించినట్లు ఎక్స్ ద్వారా వెల్లడించిన మోదీ. ప్రభుత్వాస్తులపై రాజకీయ ప్రకటనలను వెబ్సైట్లలో తొలగించాలన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలపై వచ్చే ఫిర్యాదులకు వెంటనే స్పందించాలని ఆదేశం. ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన వాణిజ్య స్థలాల్లో హోర్డింగ్లు, పోస్టర్లు, బ్యానర్లను అనుమతించవద్దని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశం. ఇక వివరాలు చూద్దాం. దేశాభివృద్ధిలో అంకుర సంస్థల కీలక పాత్ర పోషిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. 3వ విడత అధికారంలోకి వచ్చాక భారత్ను ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతామన్నారు. ఢిల్లీలోని భారత మండపంలో స్టార్టప్ మహాకుంభ్ 2024లో ప్రధాని మాట్లాడుతూ 1,25,00,000 స్టార్టప్లు, 110 యూనిక్ కార్నులతో భారత్ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థగా అవతరించిందన్నారు. యువత స్టార్టప్ల ద్వారా వినూత్న ఆలోచనలతో, సరికొత్త ఆవిష్కరణలతో పెట్టుబడులను ఆకర్షించారని, ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదిగారు అన్నారు. వ్యవసాయం, విద్య, వైద్యం వంటి ఎన్నో రంగాల్లో దూసుకుపోతున్న స్టార్టప్స్ చిన్న నగరాల నుంచే శ్రీకారం చుడుతున్నాయని, అందులో 45% మహిళలు భాగస్వామ్యులు కావటం పట్ల ప్రధాని హర్షం వ్యక్తం చేశారు. कैसे आईटी और सॉफ्टवेयर सेक्टर में अपनी छाप छोड़ी है. अब हम भारत में इनोवेशन और स्टार्टअप कल्चर का ट्रेंड लगातार बढ़ता हुआ देख रहे हैं और इसलिए स्टार्टअप की दुनिया के आप सभी साथियों का इस महाकुंभ में होना बहुत मायने रखता है. और मैं बैठे बैठे सोच रहा था कि स्टार्टअप वाले सफल कैसे होते हैं, क्यों होते हैं, वो कौन सी उनके अंदर एक जीनियस एलिमेंट है जिसके कारण ये सफल हो जाते हैं. जब मैं पोर्ट्स और एग्जीबिशन स्टॉल से गुजर रहा था तो ये वाइब में फील कर रहा था और दूर कुछ लोग लगे थे, नारे भी लगा रहे थे और हर कोई अपने इनोवेशन को बड़े गर्व के साथ दिखा रहा था. और यहां आकर किसी भी भारतीय को लगेगा कि आज के स्टार्टअप को नहीं बल्कि कल के यूनिकॉर्न और डेकाकॉर्न को देख रहे हैं. साथियों, भारत आज अगर ग्लोबल स्टार्टअप स्पेस के लिए नई उम्मीद, नई ताकत बनकर उभरा है तो इसके पीछे एक सोचा समझा विजन रहा है. भारत ने सही समय पर सही निर्णय लिए, सही समय पर स्टार्टअप्स को लेकर काम शुरू किया. కొత్త ఢిల్లీలో భారత్ మండపంలో జరుగుతున్న స్టార్టప్ మహాకుంభ్ 2024 కార్యక్రమంలో కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ భారత్ తొలిసారి పెద్ద స్థాయిలో స్టార్టప్ మహాకుంభ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందన్నారు. భారత్ స్టార్టప్ల స్ఫూర్తి ప్రపంచానికి తెలుస్తుందన్నారు. స్టార్టప్ రంగంలో ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయన్నారు. భారత ఆవిష్కరణలను ప్రపంచానికే తెలియజేసేందుకు ఇది ఎంతగానో దోహదపడుతుందన్నారు. నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు అధిక మొత్తంలో నిధులు కేటాయించామని, యువత సృజనకు బాటలు వేస్తున్నామన్నారు. 21वीं सदी स्टार्टअप्स की सदी है और स्टार्टअप्स
इसे भारत की सदी बनाएगा, ये मेरा पक्का विश्वास है। माननीय अटल बिहारी वाजपेयी जी ने जय जवान जय किसान के साथ जय विज्ञान को जोड़ा और माननीय प्रधानमंत्री जी श्री नरेंद्र मोदी जी ने इसमें जय अनुसंधान को जोड़कर इनोवेशन की भूमिका को सेंटर स्टेज देने का काम किया। इस वर्ष अभी तक 1 लाख से अधिक पेटेंट्स ग्रांट किए जा चुके हैं। भारत अकेले में 1 लाख से अधिक पेटेंट्स, लगभग आधे पेटेंट्स भारत के हैं, भारत में जिसका नवाचार हुआ है। और अब भारत आईपीआर में विश्व की टॉप 5 कंट्रीज में से एक बन रहा है। इसका प्रभाव ग्लोबल इनोवेशन इंडेक्स में भारत के बढ़ते हुए कदम भी दर्शाता है। आप भारत को आत्मनिर्भर बनाने में इनोवेशन को सबसे मजबूत स्तंभ मानते हैं और एंटरप्रेन्योर्स को नेशन बिल्डर्स और चेंज मेकर्स के रूप में देखते हैं। आपके विकसित भारत के संकल्प की यात्रा में स्टार्टअप्स एक महत्वपूर्ण भूमिका निभा रहे हैं। రష్యా అధ్యక్షునిగా తిరిగి ఎన్నికైన పుతిన్కు ఫోన్ ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. పుతిన్ విజయంతో రష్యా ప్రజల శాంతి పురోగతికి తన శుభాకాంక్షలు తెలిపారు. 2 దేశాల మధ్య స్నేహ సంబంధాలు మరింత బలాన్ని చేకూరుస్తాయన్నారు. ఈ సందర్భంగా రాబోయే సంవత్సరాల్లో ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఇరువురు నేతలు అంగీకరించినట్లు ప్రధాని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని విజయనగరం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నియమావళిని పాటించాలని, సభలు సమావేశాలకు ఎన్నికల కమిషన్ నిర్దేశించిన అనుమతులను తీసుకోవాలని సూచించారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి ఓటర్ల జాబితాలో తొలగింపులు, మార్పులు ఉండవని, వాటి కోసం వచ్చే దరఖాస్తులను పరిశీలించడం జరగదన్నారు. జాబితాలో కొత్తగా పేర్లు చేర్చడానికి ఒక చోట నుంచి మరో చోటికి ఓటు బదిలీ అవకాశం ఉండదన్నారు. ప్రసార మాధ్యమాల్లో ప్రకటనలు ఇవ్వాలంటే ముందస్తు అనుమతి తీసుకోవాలన్నారు. నుంచి 4th ఫేజ్లో మే 13వ తారీఖు ఎన్నికలకి డేట్ నిర్ణయం చేయడం జరిగింది. అలాగే కౌంటింగ్ వచ్చి జూన్ 4th, సో మనకి కౌంటింగ్ అనేది ఫిక్స్ చేయడం జరిగింది. దీని సందర్భంగా వాళ్ళు 16వ తారీఖు ఎన్నికలు అనౌన్స్ చేసినప్పటి నుంచి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది మనకి ఫోర్స్లో రావడం జరిగింది. ఇది అందరూ కూడా అంటే పొలిటికల్ పార్టీసు, ఆఫీషియల్సు, తర్వాత అన్ని క్యాండిడేట్సు, వాళ్ళ సంబంధించిన పార్టీ వర్కర్సు, తర్వాత మనకి ప్రజలు అందరూ కూడా ఈ మోడల్ కోడ్ అనేది పూర్తిగా పాటించాల్సి ఉంటుంది. మనకి మోడల్ కోడ్ సంబంధించి మనం ఇప్పటికే 72 అవర్స్ దాటిపోయింది కాబట్టి అన్ని రకాలైన గవర్నమెంట్ ప్లేసెస్లో, పబ్లిక్ ప్లేసెస్లో, తర్వాత ప్రైవేట్ ప్లేసెస్లో కూడా మనకి ఎటువంటి అన్ఆథరైజ్డ్ ఫ్లెక్సీస్, హోర్డింగ్స్, బ్యానర్స్ ఇవన్నీ కూడా పూర్తిగా తీయడం జరిగింది. ఇదే కాకుండా ఎక్కడన్నా చిన్న చిన్న ఇన్స్టెన్సెస్ ఐడెంటిఫై అవుతున్నా ఇవాళ నుంచి కేసెస్ కూడా నమోదు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మనకి ప్రైవేట్ షాప్స్, ప్రైవేట్ ఓనర్సు అంటే హౌసెస్ కానీ, కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ కానీ మీరు ఎటువంటి డిస్ప్లే మెటీరియల్ పెట్టుకోవడానికి అవకాశం లేదు. మనకి ఫస్ట్ వాల్ రైటింగ్ అనేది పూర్తిగా అవకాశం లేదు. అందరూ కూడా యంత్రాంగంతో కలిసి రాబోయే ఎన్నికలు ఫ్రీ అండ్ ఫెయిర్గా జరగడానికి మీరు అందరూ కూడా అన్ని అంశాల్లో పార్టిసిపేట్ చేసి కోఆపరేట్ చేయాలని కోరుకుంటున్నాను. తమ పార్టీ శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేయడం కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి జిల్లాలో బస్సు యాత్ర నిర్వహించబోతున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఉమ్మడి కడప జిల్లా నాయకులతో కడపలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల 27 నుంచి 21 రోజుల పాటు రోజుకు ఒక జిల్లాలో సిద్ధం సభలు నిర్వహిస్తున్నామని, ఇడుపులపాయ నుంచి ఈ యాత్ర మొదలవుతుందన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో సిద్ధం పేరుతో 4 భారీ బహిరంగ సభలను నిర్వహించామన్నారు. మా నాయకుడు ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు 27వ తేదీ నుంచి ప్రతి జిల్లాలో కూడా ఒక సిద్ధం సభను నిర్వహించడం జరుగుతుంది. అంటే ఒక పార్లమెంటరీ నియోజకవర్గంలో ఒక సభ, ఆ విధంగా 4 సిద్ధం సభలు గతంలో జరిగినవి కాకుండా
మిగతా 21 జిల్లాల్లో ఈ సభలు జరుగుతాయి. మొట్టమొదట వారు ఇడుపులపాయలో బస్ యాత్రను మొదలుపెట్టి దివంగత శ్రీ రాజశేఖర రెడ్డి గారికి నివాళులు అర్పించి అక్కడి నుంచి ప్రొద్దుటూరులో సాయంత్రానికి చేరుకొని సాయంత్రం 4 గంటలకు అక్కడ సభ జరుగుతుంది. ఆ సభలో కడప జిల్లా అంటే కడప పార్లమెంటుకు సంబంధించిన అన్ని నియోజకవర్గాల నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా పాల్గొంటాయి. మా శ్రేణులందరూ కూడా ఆ ఎన్నికలకు మేము సిద్ధం అని చెప్పి వారు పనిచేసే విధంగా వారిని ఉత్తేజపరచడానికి ముఖ్యమంత్రి గారు ఈ సభలన్నీ కూడా హాజరవుతున్నారు. కాకినాడ నియోజకవర్గంలోని మత్స్యకారులకు ఓఎన్జీసీ నుంచి విడుదలైన 1000 కోట్ల నష్టపరిహారాన్ని తానే స్వాధీనం చేసుకున్నానని టీడీపీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని కాకినాడ సిటీ శాసనసభ్యుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. కాకినాడలో మీడియాతో మాట్లాడుతూ తన ఆరోపణలు నిజమని నిరూపిస్తే ఎన్నికల బరిలో నుంచి తప్పుకుంటానని, లేని పక్షంలో కొండబాబు తప్పుకుంటాడా అని ద్వారంపూడి ప్రశ్నించారు. నిన్న మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు గారు చదువులేని వ్యక్తి ఓఎన్జీసీ నష్టపరిహారం 1000 కోట్ల రూపాయలు నా అకౌంట్లోకి వచ్చిందని చెప్పేసి మాట్లాడటం జరిగింది. గతంలో నేను చెప్పాను, ఈ ఓఎన్జీసీ మత్స్యకార సోదరులందరూ ఉద్యమం చేస్తున్నారు. సమాధానం చెప్పడానికి ముందు రావడానికి కారణం పదే పదే నేను 1000 కోట్ల రూపాయలు నా అకౌంట్లోకి వచ్చింది అని చెప్పేసి ఓఎన్జీసీ వాళ్ళు ఇచ్చారని చెప్పేసి అని అతను నన్ను అనటం జరిగింది. ఒకటే సమాధానం చెప్తున్నాను కొండబాబుకి ఈ సందర్భంగా. ఓఎన్జీసీ అనేది ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ. చేర్చిచ్చేదానికి 1 కోటి 2 కోట్లు కాదు 1000 కోట్లు అన్నాను. సరైన ఆధారాలు నువ్వు 2-3 రోజులు నీకు సమయం ఇస్తాను. నీకు 2-3 రోజుల్లో నువ్వు సరైన ఆధారాలతో నువ్వు రాకపోతే, నువ్వు నిరూపించకపోతే నువ్వు పోటీ చేయమని. ఒకవేళ నువ్వు నిరూపిస్తే నా టికెట్ నీ టికెట్ ఇంకా లేదు, కానీ నిరూపిస్తే నేను వచ్చే ఎలక్షన్లో పోటీ చేయడం మానేస్తా. ఎవరైతే సముద్రం మీద వేటకి వెళ్తున్నప్పుడు నష్టపోయిన కుటుంబాలు ఉన్నాయో ఆ నష్టపోయిన కుటుంబాలందరికీ కూడా పరిహారం ఇవ్వాలని. ఎన్నికల అధికారుల్లో కొంతమంది ప్రతిపక్ష పార్టీ నాయకుల పట్ల వివక్షతో వ్యవహరిస్తున్నారని, ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలను సమానంగా చూడాలని టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులు కోరారు. కడపలో మీడియాతో మాట్లాడుతూ 5 ఏళ్లలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అంజద్ బాషాలు కడప అభివృద్ధిని విస్మరించారని, కనీసం త్రాగునీటి సమస్యను కూడా నివారించలేకపోయారన్నారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాబోయే ప్రభుత్వంలో కడపను అభివృద్ధికి నిదర్శనంగా తీర్చిదిద్దుతాము అన్నారు. అవి అన్ని రాజకీయ పార్టీలకు అందరికీ కూడా సమానంగా వర్తింపజేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉండా. జిల్లా ఎన్నికల అధికారికి వైసీపీ వాళ్ళకు ఒక మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, తెలుగుదేశం వాళ్ళకు ఒక మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే కుదరదు. సమానంగా నిష్పక్షపాతంగా పనిచేయండి. మీరు పర్మిషన్స్లో కానీ, ర్యాలీస్ అడిగినా కానీ, వెహికల్ పర్మిషన్లు కానీ ఏవైనా కూడా మేము కూడా ఎన్నికల నిబంధనలకు లోబడే అడుగుతాం. అవతల పార్టీ కానీ మా పార్టీ కానీ సమానంగా చేయాలి. మీరు నిష్పక్షపాతంగా ఉండాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉంటాం. ఏ హామీ కూడా నెరవేర్చని ముఖ్యమంత్రి ఎవరంటే ఈయనే. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన పేరు చెప్పుకొని నేను ముఖ్యమంత్రి అనే సానుభూతితో గెలిచి జిల్లాను అన్ని విధాలుగా పూర్తిగా విస్మరించి నట్టేట ముంచిన ముఖ్యమంత్రి అయినా. ముఖ్యమంత్రి గారు కడప జిల్లా అంట, కడపలో మైనారిటీ మంత్రి అంట, ఇంత పెద్ద పదవులు పెట్టుకొని కనీసం తాగునీటి కొరత తీర్చలేని పరిస్థితిలో వీళ్ళు ఉన్నారంటే వీళ్ళకి మళ్ళీ ఓట్లేయాలా అని చెప్పి నేను ప్రజలను అడుగుతూ ఉంటా. ఏ సమస్య కూడా తీర్చలేక ఒకవైపు రైతులు కరువుతో అల్లాడిపోతూ ఉన్నారు. కరువు మండలాలుగా ప్రకటించడంలో ప్రభుత్వం విఫలమైంది. కనీసం తాగునీరు కూడా సమస్యను పరిష్కరించలేకున్నారు. పేద ప్రజలంతా అల్లాడిపోతూ ఉన్నారు. ఒకవైపు రంజాన్ మాసం, అందరూ పండుగ చేసుకుంటూ ఉన్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు, మున్సిపల్ కమిషనర్ స్పందించి తాగునీటి సమస్యను పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలియకనా? చిక్కుకున్నాడు. తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది, తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
సార్ అడ్వాన్స్ 50,000 కానీ అంత క్యాష్ మేము తీసుకురాలేదు. ఇంకా ఈ రోజు బ్యాంక్ కూడా బంద్. పరిష్కారం ఉంది. డిజిటల్ పేమెంట్, తేలికైన డోస్. కానీ అరే కంగారు పడకండి. జాగ్రత్తగా చేస్తే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. మీ ఫోన్ ఇవ్వండి. మీ ఫోన్ ఇక్కడ ఉంచండి. డిజిటల్ పేమెంట్ తో లావాదేవీలు చేయవచ్చు. సులభం, సురక్షితం మరియు వేగవంతం. నేనైతే వీరికి డిజిటల్ పేమెంట్ చేయడం నేర్పించాను. మరి మీరు? ఎందుకంటే ఆర్బీఐ చెప్తుంది డిజిటల్ పేమెంట్ వాడండి, ఇతరులకు నేర్పించండి. క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5,000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వా, భలేగుందే. చిక్కుకున్నాడు. యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా? ఆర్బీఐ అంటోంది తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. బ్యాక్ టు న్యూస్. 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రంలో సామాజిక న్యాయం జరిగిందని గుంటూరు పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి కిల్లారు రోసయ్య అన్నారు. గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ విద్య, వైద్యం, వ్యవసాయం వంటి రంగాల్లో వైసీపీ ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిందని, సంక్షేమాన్ని గడప గడపకు అందించిందన్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి, ఏ రాజకీయ పార్టీ అధ్యక్షులు కూడా నేను మంచి చేస్తేనే నాకు ఓటేయండి అని చెప్పిన నాయకుడు ఎక్కడా కూడా భారతదేశంలో ఎక్కడా కూడా లేరు. అది ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడికే ఆ ధైర్యం, ఆ దమ్ము, ఆ దక్కు ఆయనకు ఉన్నది. అంటే సామాజికంగా ఏ విధంగా రాజకీయ గుర్తింపు ఆయన చేస్తా ఉన్నారో ఈ రోజు స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రగతి ఇవాళ విద్యా వ్యవస్థ ద్వారా కానీ, ఆరోగ్యం మీద కానీ, వ్యవసాయం మీద కానీ, పరిపాలనా విధానాన్ని గడప గడప దగ్గరికి తీసుకొచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది ఒక్కటిదే. అందుకని ఈరోజు రేపు రాబోయే ఎలక్షన్స్ లో 24 మే 19 ఎలక్షన్స్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంత ధైర్యం ఇవాళ ప్రతిపక్ష పార్టీలకు ఉన్నదా అని అడుగుతా ఉన్నా. అధికారం కోసం పొత్తులు పడతా సీట్ల దగ్గర వాళ్ళు ఏ విధంగా చిత్తులు పడతా ఉన్నారో మనం చూస్తా ఉన్నాం. సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా లేదా సామాజికంగా ఇవాళ సీట్లు ఇచ్చే విషయంలో ఎక్కడైనా సరే ప్రతిపక్ష పార్టీలు మరి ప్రజలందరూ గమనించాలి, వాళ్ళు ఎక్కడ కూడా కనీస సామాజిక న్యాయం పాటించట్లా. రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచేలా, ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకునేలా పశ్చిమ గోదావరి జిల్లాలో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని జిల్లా స్వీప్ నోడల్ అధికారి ప్రభాకర్ రావు తెలిపారు. జిల్లాలోని ఉండి, ఆకివీడు మండలాలకు చెందిన బూత్ లెవెల్ అధికారులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులతో నిర్వహించిన అవగాహన సదస్సులో ఎండీఓ నరసింహరాజుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో 82% జిల్లా పోలింగ్ జరిగిందని, దీనిని మరింత పెంచేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఓటర్ టర్నౌట్ని ఇంక్రీజ్ చేయడంలో స్వీప్ కార్యక్రమంలో బిఎల్ఓ పాత్ర గురించి విపులంగా చర్చించి బిఎల్ఓ చేయాల్సిన పనులేంటి, ఏ విధంగా అత్యధిక ఓటింగ్ టర్నౌట్ అనేది మనం నమోదు చేసుకోవచ్చో వివరించడం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా ఆల్రెడీ 82%తో 2019 ఓటింగ్ టర్నౌట్ని కలిగి ఉంది. అయినా ఇంకా దాన్ని ఇంప్రూవ్ చేయడానికి, ఇంకా ఎవరైతే మిగిలిపోయిన ఓటరు ఎవరు కూడా ఓటు వేయకుండా ఉండకూడదన్న లక్ష్యంతో ప్రతి ఓటరు తన ఓటు హక్కుని సద్వినియోగం చేసుకునే విధంగా మరి మేము పనిచేస్తున్నాం. దాంట్లో భాగంగానే ఈ జిల్లా వ్యాప్తంగా ప్రతి చోట అవేర్నెస్ క్యాంపులు, పబ్లిక్ బ్యాంకుల్లో కూడా అక్కడ ఉన్న గ్రూప్స్కి ఎవరైతే ఉన్నారో అప్పటికప్పుడు అవైలబుల్ అయిన పర్సన్స్తో మేము మమేకమై వారిని కూడా, ఓటర్ని కూడా చైతన్యవంతం చేస్తున్నాం. అంతేకాదు ఈ ఓటింగ్ ప్రక్రియలో పాల్గొన్న ప్రతి వ్యక్తి కూడా ఈ ఓటర్ టర్నౌట్ని ఇంప్రూవ్ చేసే విధంగా వారందరికీ కూడా ఆల్రెడీ శిక్షణ ఇవ్వడం జరిగింది. సో స్వీప్ యొక్క లక్ష్యాలైన ఓటింగ్, హైయెస్ట్ ఓటింగ్ టర్నౌట్ సాధించడమే మా ఏకైక లక్ష్యంగా, పశ్చిమ గోదావరి జిల్లా ఏకైక లక్ష్యంగా మేము కొనసాగుతున్నాం. అన్ని మండలాలకు సంబంధించిన బిఎల్ఓలకి, తహసీల్దారులకి, ఎంపీడీఓలకి, అలాగే ఈ ఉండి నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని స్కూల్స్ ప్రధాన ఉపాధ్యాయులని అందరినీ కూడా ఈరోజు ఈ అవగాహన కార్యక్రమం అనేది మన గౌరవ జిల్లా స్వీప్ నోడల్ ఆఫీసర్ గారు అయినటువంటి ప్రభాకర్ రావు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ సమావేశం నిర్వహించడం జరిగింది. తప్పనిసరిగా ప్రతి ఒక్క ఓటర్ని కూడా చైతన్యపరిచే విధంగా చర్యలు తీసుకోవాలని వాళ్ళందరికీ కూడా దశ దిశ నిర్దేశం కూడా చేయడం జరిగింది. అలాగే ఎథికల్ ఓటింగ్ మీద కూడా ప్రజలందరిలో కూడా అవగాహన కల్పించాలని కూడా వారందరికీ చెప్పడం జరిగింది. ఎందుకంటే ఓటుకి నోటు అనేది ప్రజాస్వామ్యానికి చేటు అని ప్రతి ఒక్కరికి కూడా ఈ సమావేశంలో అవగాహన కల్పించడం జరిగింది. రాబోయే రోజుల్లో ప్రతి విలేజ్లో, ప్రతి వార్డులో కూడా మేము పర్యటించి
ప్రతి ఒక్క ఓటర్ని కూడా పరుస్తాం. తప్పనిసరిగా ఈసారి ఎలక్షన్లో ఎక్కువగా ఓటింగ్ శాతం అమ్మోదే విధంగా అన్ని చర్యలు మేము తీసుకుంటున్నాం అని తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నాం. నవ సమాజ నిర్మాణం ఓటుతోనే సాధ్యమని, ఓటు హక్కు వినియోగంపై సదస్సులు నిర్వహిస్తున్నామని ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ శాసన మండలి సభ్యులు పాకలపాటి రఘువర్మ అన్నారు. శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడుతూ సమాజాభివృద్ధికి నిస్వార్థంగా కృషి చేసే వారిని ప్రతినిధులుగా ఎన్నుకోవాలని విజ్ఞప్తి చేశారు. పట్టణ ప్రాంతాల కంటే గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ సంఖ్యలో ఓటింగ్ శాతం నమోదవుతుందని, పట్టణాల్లోని ప్రతి ఒక్కరూ ఓటు హక్కును బాధ్యతగా భావించాలన్నారు. మేధావులు కరెక్ట్గా ఆలోచించేటటువంటి శక్తి ఉంటుంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు అనేది ఏంటంటే మరి అసమానతలు కలిగినటువంటి వ్యక్తుల్ని, అలాగే అక్రమాలు చేసినటువంటి వ్యక్తుల్ని, వ్యవస్థని బాగుపెట్టుకోవాలంటే వాళ్ళని దూరం చేసి మంచి వ్యక్తుల్ని మనం ఎన్నుకొని వ్యవస్థని బాగుపడేటటువంటి వ్యవస్థలో ఓటు అనేది ఒక ఆయుధం. ఆ ఆయుధాన్ని దుర్వినియోగపరుచుకుంటే మాత్రం ఖచ్చితంగా సభ్య సమాజం మాత్రం వెనకడుగు వేస్తుంది. సమాజంలో ఏదైతే ఆశించేటటువంటి ఉన్నదో వాటికి దూరం అవుతుందని చెప్పి నేను భావిస్తూ, మరి ముఖ్యంగా ఒకటే అర్బన్కి రూరల్కి కూడా మనం కంపారిజన్ చేసుకుంటే గత 53 నుంచి నేటి వరకు కూడా జరిగిన ఎన్నికల్లో చూస్తూ ఉంటే మాత్రం సామాన్యుడు, చదువు లేని వాళ్ళు, కూలీ పని చేసుకుంటున్న వాళ్ళు లైన్లో నిలబడి ఓటు వేస్తూ ఉన్నారు. ఆ ఓట్లో ఏమవుతుంది అంటే కొన్ని ప్రలోభాలకు వాళ్ళకి తెలియకుండానే గురవుతూ ఉన్నారు. మరి మేధావులైతే ఆ విధంగా కాదు, నిస్పష్టమైనటువంటి వాడి తాలూకు అభిప్రాయాన్ని, వ్యవస్థకి ఎవరు ఉపయోగపడతారో అన్నది ఆలోచించుకొని మరి ఓటు వేసేటటువంటి విచక్షణ జ్ఞానం ఒక మేధావిగా ఉంటుంది, చదువుకున్న వాళ్ళకు ఉంటుంది. వ్యవస్థలో ఓటు అనేది మాత్రం ఒక మంచి మార్పుకి నాంది పలుకుతుంది. ఓటులో పాల్గొని ఓటు వేసి వ్యవస్థను రక్షించుకొని వ్యవస్థను నడిపించాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తున్నాయన్న కూటమి అభ్యర్థులు తెలిపారు. చిత్తూరులో 3 పార్టీలు సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశం, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేంద్రంలో బీజేపీని, రాష్ట్రంలో టీడీపీని గెలిపించాలన్నారు. గత 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో వైసీపీ పార్టీ అభివృద్ధిని విస్మరించిందన్నారు. దేశమే కాదు రాష్ట్రం కూడా బాగుపడాలని మంచి ఆలోచనతో 3 పార్టీలు కలిపి ఉమ్మడి మేనిఫెస్టో కావచ్చు, ఉమ్మడిగా ఎలక్షన్స్ 2024లో పాల్గొనబోతున్నాం. కావున బీజేపీ నాయకులు, కార్యకర్తలు, చిత్తూరు నియోజకవర్గానికి సంబంధించిన టోటల్ బీజేపీకి ఉన్న నాయకత్వం కావచ్చు, మీ అందరినీ కోరుకునేది ఇరు పార్టీలు ఏవైతే తెలుగుదేశం, జనసేన ముందే కలిసింది కాబట్టి ఇప్పుడు మీ కలీగులు కూడా మా అందరికి ఇంకా ఎంతో బలాన్ని ఇస్తుంది. మీ అందరినీ కోరుకునేది ఒకటే, మన రాష్ట్రం బాగుపడాలి అంటే తెలుగుదేశం పార్టీ ఇక్కడ రావాలి. దేశం బాగుపడాలి అంటే పైన నరేంద్ర మోడీ గారు తిరిగి దేశ ప్రధాని కావాలి. అత్యంత మెజారిటీతో అంటే 400 పైగా ఎంపీ సీట్లని బీజేపీ గెలుచుకొని ఒక ఉన్నతమైన శక్తిగా భారతదేశం ఎదగాలి అంటే దానికి నరేంద్ర మోడీ గారే కారణం. జగన్మోహన్ రెడ్డి అధికారం రావడమే ప్రజావేదికను కూల్చి తన మనస్తత్వం ఎలాంటిదో రాష్ట్ర ప్రజలకు మొదటి రోజే చూపించారు. అప్పుడు మొదలైన కూల్చివేతలు ఇప్పటికి కూడా ఆగలేదు. రాష్ట్రాన్ని విధ్వంసం చేయడం, ఏదైతే రాజధాని ఉందో దాన్ని విధ్వంసం చేయడం, ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ మేము రివర్స్ టెండరింగ్ చేస్తున్నాం అన్న పేరుతో ఈ రోజు పోలవరం ప్రాజెక్టుని ఏం చేశారో ప్రజలందరూ, రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. అదేవిధంగా చిత్తూరు జిల్లాకు సంబంధించి విజయ డైరీని తెరిపిస్తానని పాదయాత్రతో హామీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఏం చేశారు? ఆ 3 సంస్థకు 99 ఏళ్లకు లీజుకిచ్చి పాడి రైతుల నోట్లో మట్టి కొట్టాడు. మరి మీరు ఏ ముఖం పెట్టుకొని ఈ రోజు భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన కూటమిని విమర్శిస్తున్నారు? నరేంద్ర మోడీ గారు నిర్ణయం తీసుకొని చంద్రబాబు నాయుడు గారితో మరియు పవన్ కళ్యాణ్ గారిని పిలిపించి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కలిసి పనిచేయాలని చెప్పి వారితో పొత్తు పెట్టుకోవడం జరిగింది. ప్రజలందరూ దీన్ని గుర్తించి రాబోయే ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల్ని అఖండ విజయం. నోటి సంబంధ వ్యాధులు రాకుండా శుభ్రత పాటిస్తూ ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు సూచించారు.
ప్రపంచ నోటి ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఆసుపత్రిలో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ పుట్టుకతో వచ్చు లోపాల మాసోత్సవంలో భాగంగా నేడు ప్రపంచ నోటి ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నామన్నారు. పుట్టుకతో వచ్చే గ్రహణముర్రికి చికిత్స అందిస్తున్నామని, మాటలు రాని చిన్నపిల్లలకు మాటలు వచ్చేలా శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. వైకల్యములకు సంబంధించి జిల్లా వైద్య శాఖ అధికారి మరియు డిఏఐసి ఆధ్వర్యంలో అనంతపురంలో కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయి. ఈరోజు దానిలో పార్ట్లుగా ఓరల్ హెల్త్ డే అని పాటిస్తున్నాం. ఇప్పటి వరకు 182కు పైగా క్లెఫ్ట్ లిప్, క్లెఫ్ట్ ప్యాలెట్ వంటి అంటే గ్రహణం మొర్రి అని తెలుగులో చెప్పబడేటువంటి వ్యాధుల్ని మనము ఐడెంటిఫై చేసి వాళ్ళని సర్జరీకి హైయర్ ఇన్స్టిట్యూట్స్లో ఈ డిఐసి తరపున అరేంజ్ చేయడం అనేటువంటి జరుగుతుంది. ఈరోజు ఓరల్ హైజీన్ అంటే దంతంలో ఎలా సంరక్షించుకోవాలి, ఎలా క్లీన్గా పెట్టుకోవాలి, సో దట్ వేరే ఇన్ఫెక్షన్స్ రాకుండా కూడా పళ్ళు కూడా చాలా కాలం ఉండేటట్టు చర్యలు తీసుకోవడానికి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్తో పాటు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయటం చాలా మంచి పరిణామం. ఎన్నికలంటే ప్రజాస్వామ్యానికి పండుగ లాంటిదని తిరుపతి జిల్లా కలెక్టర్ లక్ష్మీషా అన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఓటు హక్కు వినియోగం, ఓటు నమోదుపై అవగాహన కల్పిస్తూ నిర్వహించిన భారీ ర్యాలీని కలెక్టర్ ఈరోజు ప్రారంభించారు. నగరంలోని ఎస్వి ఆర్ట్స్ కళాశాల నుంచి గాంధీ రోడ్డు వరకు ఈ ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 18 ఏళ్లు నిండిన ప్రతి యువతీ యువకులు తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని, ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలి అన్నారు. ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టరల్ పార్టిసిపేషన్లో ఎవరైతే ఓటు వేయడానికి ఇప్పుడు సిద్ధంగా ఉన్నారో ప్రతి ఒక్కరు వచ్చి ఓట్లో పార్టిసిపేట్ చేయాలి, ఓటర్ టర్నౌట్ పెంచాలి, ప్రతి ఒక్క పౌరుడికి వాళ్ళ ఓటు హక్కు గురించి తెలియాలి. ఇది ప్రజాస్వామ్య పండుగ అని చెప్తాం ఎలక్షన్స్ని. ఈ పండుగలో అందరూ పాల్గొనాలి, ఓటర్ టర్నౌట్ పెంచాలి మనము. సో దీనికోసము స్వీప్ యాక్టివిటీ జిల్లా వ్యాప్తంగా చేపడుతున్నాము. ఈరోజే మొదటి ర్యాలీ చేసాము ఈ తిరుపతి కార్పొరేషన్స్లో. ఇక్కడ ప్రతి ఒక్క ఆఫీసర్స్ని ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ చేసాము. ఇలాగే ప్రతి ఒక్క ఊర్లో, ప్రతి ఒక్క గ్రామ పంచాయతీ పరిధిలో, ప్రతి ఒక్క కాన్స్టిట్యుయెన్సీలో స్వీప్ యాక్టివిటీస్ చేస్తూ ప్రతి ఒక్క ఓటర్ని ఉత్తేజన పరుస్తూ ప్రతి ఒక్క ఓటర్ని ఆ ఓటిన రోజు వచ్చి ఓటు వేయండి, ప్రజాస్వామ్యాన్ని గౌరవించండి అని ఒక నినాదంతో ముందుకెళ్తున్నాము. ఈసారి ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన లోగో మన ఇది వస్తే, మన స్లోగన్ వస్తే, సో చునావ్ కా పర్వ్ దేశ్ కా గర్వ్ అంటే చునావ్ కా పర్వం ఎన్నికల పర్వం దేశ గర్వం అనే ఒక నినాదంతో ముందుకెళ్తున్నాము. ఎన్నికలంటే ఒక సెలబ్రేషన్, ప్రతి ఒక్కరి సెలబ్రేట్ చేయాలి, ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయాలి, ప్రతి ఒక్కరు ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలి. వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకుంటూ వాళ్ళకి కావాల్సిన నాయకులను ఎన్నుకోవడానికి ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో వెళ్తున్నాము. సార్వత్రిక ఎన్నికలకు తొలి నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. మొదటి విడతలో భాగంగా 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 లోక్సభ నియోజకవర్గాలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థులు తమ నామినేషన్లను సమర్పించేందుకు ఈ నెల 27 వరకు గడువు ఉండగా 28న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. ఈ నెల 30వ తేదీలోగా ఉపసంహరణకు గడువు ఉంటుంది. ఏప్రిల్ 19న ఈ నియోజకవర్గాల్లో తొలి విడత పోలింగ్ జరగనుంది. ఎన్నికలు జరగనున్న వాటిలో తమిళనాడులోని 39, రాజస్థాన్లో 12, ఉత్తరప్రదేశ్లో 8, మధ్యప్రదేశ్లో 6, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, అస్సాంలో 5, బీహార్లో 4, పశ్చిమ బెంగాల్లో 3, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయాల్లో 2, ఛత్తీస్గఢ్, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర, అండమాన్ నికోబార్, జమ్మూ కాశ్మీర్, లక్షద్వీప్, పుదుచ్చేరిలో ఒక్కో లోక్సభ స్థానాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్గా సిపి రాధాకృష్ణన్ ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ గవర్నర్ పదవికి, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి డాక్టర్ తమిళిసై రాజీనామా చేయగా ఆ రాజీనామాను ఆమోదించిన రాష్ట్రపతి ఆమె స్థానంలో ప్రస్తుతం జార్ఖండ్ గవర్నర్గా ఉన్న సిపి రాధాకృష్ణన్ను నియమించారు. ఈ మేరకు ఆయనకు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ రాజ్భవన్ దర్బార్ హాల్లో ఈ ఉదయం రాధాకృష్ణన్ తెలంగాణ గవర్నర్గా బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆలోక్ కుమార్ ఆరాధే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పాల్గొన్నారు. తెలంగాణకు వరుసగా 3వసారి కూడా తమిళనాడుకు చెందిన వ్యక్తే గవర్నర్గా రావడం గమనార్హం. I request the Honorable Chief Justice of High Court for the State of Telangana to hand over the warrant of appointment to the Honorable Governor.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.